గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని పరశురాముడు శ్రీరాముని ప్రేరేపించుట గురించి చెప్పుకుంటున్నాం. ఓ దశరథ రామ, నేను నీ పరాక్రమమును అద్భుతమైనదని వింటిని. సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని. శివధనస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యమును ఊహింపరానిది. ఆ విషయమును విని నేను మరియొక మహాధనస్సును తీసుకుని ఇచ్చటికి వచ్చితిని. ఇదిగో ఆ ధనస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది. భీతిని గొలుపు ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము. ఓ రాఘవా, ఈ ధనస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూచి వీరులచే ప్రశంసలను అందుకొను నీకు నాతో ద్వంద్వ యుద్ధమును అనుగ్రహించెదను. పరశురాముని వచనములను వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదం అలముకొనెను. పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లనెను: ఓ భార్గవరామ, నీవు క్షత్రియులపై గల కోపము చల్లారినది గదా. నీవు బ్రాహ్మణోత్తముడవు, వాసిగాంచిన వాడవు. పసిబాలురైన నా పుత్రులపై దయచూపుము. నీవు వేద శాస్త్రములను నియమనిష్ఠులతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమున జన్మించిన వాడవు. ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితివి. అట్టి నీవు ధర్మపరుడవై కశ్యప మహర్షికి రాజ్యమును ధారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి. ఓ మహాముని, మాకు మహోపద్రవం తెచ్చిపెట్టుటకే నీవు ఇచ్చటికి వచ్చినట్లున్నది. శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించియుండజాలము. దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్నను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరామునితో ఇట్లనెను: ఓ శ్రీరామ, ఈ దివ్య ధనస్సులు రెండును శ్రేష్టములైనవి, దృఢమైనవి, శక్తివంతములైనవి, ప్రముఖులమైనవి అని ముల్లోకములయందును ఖ్యాతి వహించెను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించెను. కకుస్థ వంశజుడవైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనస్సును సమర్పించిరి. దానిని నీవు భగ్నమనర్చితివి. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువుకు అర్పించితిరి. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనస్సును కూడా శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది. అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలమును ఎరుంగదలచి బ్రహ్మను చేరి హరిహరులిరువురిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించిరి. అంతట బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థమును గమనించి వారి ఇరువురి మధ్య విరోధమును కలిగించెను. ఆ కారణముగా ఒకరినొకరు జయింపకోరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరము సంభవించెను. అప్పుడు విష్ణువు హూంకరింపగా మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమయ్యెను. మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్టుడయ్యెను. అంతట దేవతలందరూ ఋషీశ్వరులతో చారుణులతో గూడి అచ్చటికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురును శాంతించిరి. విష్ణు హూంకారముతో శివధనస్సు నిస్తేజము అగుటను గాంచి దేవతలను ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని తలంచితిరి. మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై బాణములతో గూడిన ఆ ధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచెను. ఓ రామ, శత్రుపురములను నశింపజేయునట్టి వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు భృగు వంశజుడైన రుచీకునికడ ఉత్తమ న్యాసముగా ఉంచెను. మహా తేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారాచ్ఛలేని వాడును, మహాత్ముడును, తనకు కుమారుడును, నాకు తండ్రియును అయిన జమదగ్నికి ఈ దివ్య ధనస్సును ఒసంగెను. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసము చేసియుండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించెను. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టిన వారిని పుట్టినట్లుగా తుదముట్టించితిని. శ్రీరామ, సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్య కార్యములను చేయువాడును మహాత్ముడును అయిన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించితిని. తపో బలముతో మహేంద్రగిరికి చేరితిని. దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమునర్చుచు ఉంటిని.
మహావీరుడవైన ఓ రామా! నీ నిరుపమాన పరాక్రమంతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటికి వచ్చితిని. ఓ శ్రీరామా! తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కుచెదరని ఈ వైష్ణవ మహాధనస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము. ఓ రామా! నీకు శక్తియున్నచో శత్రుపురములను జయించునట్టి బాణమును ఈ మహాధనస్సునందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును. దశరథ రాముడు తన తండ్రి ఎడగల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకును ఏమియూ మాటాడక మిన్నకుండెను. కాని ఇప్పుడు పరశురాముని పలుకులను విన్న మీదట ఆయనతో క్లుప్తముగా ఇట్లు వచించెను. బ్రహ్మర్షివైన ఓ పరశురామా! నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునునిపై పగ తీర్చుకొనుటకై నీవు ఆయనను వధించి 21 మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను వినియుంటిని. ఒక వీరుడు చెయ్యదగిన పనిని నీవు చేసితివి. అందులకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. ఓ భార్గవా! నన్ను నీవు పరాక్రమము లేనివానిగను, క్షత్రియ ధర్మ పరాక్రమము ధనస్సు నెక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్నగు విషయముల యందు అశక్తునిగాను భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తిని గూడా తనలో చేర్చుకొనెను. పిమ్మట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరామునితో ఇట్లు పలికెను. నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు. కనుక ఈ శరముతో నీ ప్రాణములను తీయుటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామా! ఒక లోకము నుండి మరియొక లోకమునకు క్షణములో చేరగల గమనశక్తి, పాదగతి నీకు కలదు. తపోబలముచే సాధించుకొనిన సాటిలేని పుణ్యలోకములు పుణ్యరాశులు నీకు గలవు. ఈ బాణ ప్రయోగముతో నీ పాదగతిని తొలగింపు ముందువా, లేక నీ పుణ్యరాశులను నశింపజేయుముందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసెదను. ఏలన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది. శత్రుపురములను రూపుమాపునది. శత్రుపక్షమునందలి వీరుల యొక్క బల గర్వములను అణచివేయునది. అట్టి ఈ బాణ ప్రయోగము వ్యర్థము కాదు, కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములను ధరించియున్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేసిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుటకై అచ్చటికి చేరిరి. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమాయెను. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయెను. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని జూచెను. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇట్లనెను. పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించితిని. అప్పుడా మహాముని ఇక నీవు నా దేశమున ఉండతగదు అని నన్ను ఆదేశించెను. అంతట నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏ మాత్రము నివసింపను అని ప్రతిజ్ఞ చేసితిని. ఓ వీరా రాఘవ! అందువలన నీవు నా గమన శక్తిని మాత్రము తొలగింపవలదు. నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్ళెదను. కనుక రామ, నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను, పుణ్యరాశులను అన్నింటినీ నీ శరప్రయోగముతో నశింపజేయుము. ఇక ఏ మాత్రము జాగు చెయ్యవలదో. ఓ పరంతపా! ఈ మహాధనస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించితిని. నీకు మంగళమగుగాక. రణరంగమున అసహాయ శూరుడవు, అద్భుత లీలా మహితుడవు అయిన నిన్ను ఇచ్చటికి విచ్చేసిన ఈ దేవతలందరును పరమాశ్చర్యముతో దర్శించుచున్నారు. ఓ కాకుస్థ! ముల్లోకములకును ప్రభుడైన నీ చేతిలో ఓటమి పాలగుట నాకేమాత్రము లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడవైన ఓ రామ! తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము. నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళెదను. జమదగ్నిస్తుడైన పరశురాముడు ఇట్లు పలుకగా పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన
దశరథ రాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సుచే తాను సంపాదించుకొనిన పుణ్యలోకములు పుణ్యరాశులు అన్నియును శ్రీరాముని బాణ ప్రయోగముచే నశించిపోవుట చూచి వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలమునకు వెళ్ళెను. అనంతరము 8 దిక్కుల యందును అలముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించియున్న శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయో కొనియాడిరి. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథ రామును ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి వెళ్ళెను. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథ రాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికిని రఘురాముడు పాదాభివందనమునర్చి నివ్వెరపాటునకు లోనయ్యున్న తండ్రిని చూచి ఇట్లు నుడివెను. మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు. కనుక మీ ఆధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును. చేతక పక్షులు మేఘ జలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించుచున్నవి. అవి సాగిపోవుటకు ఆజ్ఞ నిండు. దశరథ మహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియసుతుని కౌగలించుకొని మూర్ధమును ఆఘ్రాణించెను. పరశురాముడు వెళ్ళిపోయినాడు అను వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషముతో పొంగిపోయెను. అంతేగాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరల జన్మలనెత్తినట్టు తలపోసెను. పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీయును అయోధ్యాపురికి చేరెను. ఆ పురమునందలి గృహములపై ధ్వజ పతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండెను. తూర్యముల మున్నగు వాద్యధ్వనులతో పురము ప్రతిధ్వనించుచుండెను. రాజవీధుల యందు సుగంధ ద్రవ్యముల కలయింపి చల్లి వాటిపై పను వన్నెల పువ్వులను అలంకరించుటచే అవి చూడముచ్చటగా నుండెను. నూతన వధూవరులను వెంట నిడుకొని వైభవముతో పురికి ఈతించుచున్న దశరథునకు పౌరులందరును సంతోషముతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచు ఆశీర్వచనములతో స్వాగతము పలికిరి. జనసమూహములతో కిటకిటలాడుచున్న పుర వీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసముతో అడుగిడెను. పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరము నుండియు రాజుకెదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించిరి. శ్రీమంతుడును మహాయశస్వియును అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమైన మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతట అంతఃపుర జనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరును వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులను, ఇతర రాజస్త్రీలను, నవవధువులను ఉపచారములను నడుపుటలో నిమగ్నులైరి. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్విని అయిన ఊర్మిళను, కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవి శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలదుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తి వచనములతో పూజా గృహముల యందు అడుగిడి ఇలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి. దైవసేనలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెల నలుగురు పెద్దలైన వారందరికి నిక్రమముగా పాదాభివందనములను ఆచరించిరి. వారు కుబేర భవనములను తలపింపజేయునట్టి తమ తమ మందిరములకు చేరిరి. పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమునర్చి వారిని సంతృప్తి పరిచిరి. అనంతరము ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో గూడి ఆనందించిరి. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్రవిద్యా పారంగతులు, మహానుభావులు అయిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో గూడి సకల సంపదలతో తొలచూగుచు హాయిగా ఉండిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేయుచుండిరి. వారి నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూరగొనుచుండిరి. కొంతకాలమునకు పిమ్మట రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కేకయీసుతుడైన భరతునితో ఇట్లు నుడివెను. ఓ వీరకుమారా, కేకయరాజు కుమారుడును
నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచటనేయున్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడచ్చటికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞా! మీ తాతగారిని ప్రీతిని గూర్చుటకై నీవు మీ మామగారి వెంట అచ్చటికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును, గురువులకును, అన్నయైన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకొని తమ్ముడగు శత్రుఘ్నుడితో గూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడెను. శూరుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి ఆజ్ఞను గైకొని ఎవ్వరిని ఏమాత్రము నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకొని ప్రయాణమయ్యెను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవనర్చుచుండిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞననుసరించి పౌరులకు ప్రియమును హితమును గూర్చునట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనినవి నియమములను పాటించుచు రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులు నొనర్చుచుండిరి. మరియును పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యక్రమలను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోవుచుండెను. అట్లే బ్రాహ్మణులు వయస్సులో ఉన్నక దేశవాసులందరూ పరమానంద భరితలగుచుండిరి. మహాయశస్వియు సత్య పరాక్రముడు అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యను. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొనియుండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదులుచుండెను. ఇట్లువారు పరస్పర అనురాగముతో చాలా కాలము విహరించుచుండిరి. జనకుడు వీర్యశుల్కయ్యకు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యెను. పతిసేవా పరాయణ తత్వము అనడి గుణము చేతను రూప సౌందర్య వైభవముల వలన అయోనిజయై ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అదే విధముగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమునను గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవి ఆయనకు రామునిపై ప్రేమ రెండింతలయ్యెను. సీతారాములు ఒకరి హృదయమును మరియొకరు ఎరిగిన వారగుటచే తదనుగుణముగా వారు పరస్పరానురగములతో మెలగుచుండిరి. రూపమునందు దివ్య స్త్రీ వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజ పుత్రుడకు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహరిణియు అయిన సీతాదేవితో గూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను.